దౌర్భాగ్యుడికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం నర్సీపట్నం వచ్చిన మాజీ మంత్రి అయ్యన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై విమర్శించారు. కూటమిలో అందరూ ఐక్యంగా పనిచేసి చెత్తనా కొడుక్కి సమాధి కట్టాం. పవన్ కళ్యాణ్కు 2 చేతులతో నమస్కారం చేస్తున్నా. రాష్ట్రంలో ప్రజా తీర్పు ఒక సునామీ. ఎవరూ ఊహించని ఫలితాలొచ్చాయి. ఎన్టీఆర్ హయాంలో సైతం ఇటువంటి మెజార్టీలు రాలేదు. మోడీ సహకారంతో రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే కేంద్రం అవసరం తప్పనిసరి. పథకాలతో పాటు శాశ్వతమైన అభివృద్ధి పనులు కావాలి. పోలవరం పూర్తి కావాలి. విశాఖకు సుజల స్రవంతికి నిధులు కావాలి. నా ఆఖరు ఎన్నికల్లో నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈవేళ మన రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ప్రజా తీర్పు చూస్తే ఒక సునామీ, ఎవరూ ఊహించలేని మెజార్టీలు ఈరోజు రావడం జరిగింది. నేను 12 సార్లు ఎలక్షన్లో పోటీ చేశాను, ఎమ్మెల్యేగా కానివ్వండి లేకపోతే ఎంపీగా కానివ్వండి. ఒక వాస్తవం చెప్పాలంటే ఎన్టీ రామారావు గారి టైంలో కూడా ఇంత మెజార్టీలు రాలే. అప్పుడు ఎన్టీ రామారావు టైంలోనే ఒక సునామీ అనుకున్నాం మేము. ఇవాళ దాన్ని మించిపోయినటువంటి ఓట్ల శాతం వచ్చి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టినటువంటి ప్రజానీకానికి మనందరం కూడా నమస్కారాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను చూశాను, నా అనుభవ ప్రకారం చెప్తున్నాను. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి సైకో, వీడు పెద్ద సైకో అని చెప్పి మొదటి నుంచి చెప్తూ ఉన్నాము. ఎందుకంటే అతను నమ్మి అన్ని సీట్లు ఇచ్చి అధికారాన్ని ఇస్తే ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈ చెత్తనా కొడుకు. అటువంటి వ్యక్తికి ఈరోజు జనం వచ్చినటువంటి సమాధానం చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయం. నేను భారతదేశంలో అనేక కూడా ఎలక్షన్లు కూడా అబ్జర్వ్ చేశాను. నేను ఇదొక సునామీ. అన్ని వర్గాల వారిని కూడా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంత ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. 5 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ప్రెస్ మీట్ మాట్లాడడం. ఇప్పుడు మాట్లాడాడండి ఆయన. ఆ ప్రెస్ మీట్లో అంటాడు, నా అక్క చెల్లి అంత ఎక్కడ పోయారండి, నేను పెన్షన్లు ఇచ్చిన వాళ్ళందరూ నాకు ఎందుకు ఓట్లు వేయలేదండి. ఇప్పుడు ఇంతకు మాట్లాడుతూ ఆశ్చర్యం వేసింది నాకు. ఇవాళ ఎక్కడ పోయారు వీళ్ళందరూ, నా మనుషులంతా ఏమైపోయారు అన్నాడు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. వై నాట్ 175 అన్నావు. ఏమైందిరా ఇప్పుడు? ఏమైంది? కళ్ళు మూసికపోతే చెంపదెబ్బ ఎలా తగ్గుతుందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూపించారు. ఈవేళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఈవేళ జనసేనకు వచ్చిన సీట్లు కూడా రాలేదు వీడికి. ఈవేళ అంటే దీని పరిస్థితి దీన్ని బట్టి మీకు అర్థమైంది. ఈవేళ తప్పు చేస్తే ఎటువంటి నాయకుడిని కూడా జనం క్షమించరు అన్నది ఈవేళ రుజువైంది. అంచేత ఇదొక గుణపాఠం. నేను చెప్తున్నాను. ఈవేళ ఇప్పుడు విజయవాడలో కూడా మాట్లాడతాను నేను ఒక వేదిక పైన. ఈ ఎన్నికలు ఒక కేస్ స్టడీ. ఇది లండన్ లాంటి యూనివర్సిటీల్లో కేస్ స్టడీ చేయాలా. ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే అదే వ్యక్తిని సింగిల్ డిజిట్లోకి తీసుకొచ్చిన వ్యక్తులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఎందుకు జరిగింది ఇలాగా, దీనికి కారణం ఏంటి అన్నది ఒక కేస్ స్టడీ చేయాలి. దాని గురించి కూడా నేను మాట్లాడతాను నేను రాబోయే రోజుల్లో. అంచేత ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు, 3 పార్టీలు కలిసి పనిచేసాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ. ఎందుకు పనిచేసాం? అధికారం కోసమో పదవుల కోసం కాదు. రాష్ట్రం బాగుపడాలా, సర్వనాశనం అయిపోయింది, పూర్వం వైభవం రావాలనే ఉద్దేశంతో అందరూ కలిసి పనిచేసాం. నేను ఇవాళ చెప్తున్నాను, ఇవాళ మనస్ఫూర్తిగా
పవన్ కళ్యాణ్ గారికి కూడా రెండు చేతులతో నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మెంటాలిటీ నాకు తెలుసు. నేను కూడా సినిమాల్లో తీశాను కాబట్టి అంత పరిచయం నాకు ఉంది. దేనికి కాంప్రమైజ్ అవ్వడు. అటువంటి మెంటాలిటీ పవన్ కళ్యాణ్ గారిది. అలాంటి వ్యక్తి మన విజయవాడ మీటింగ్లో ఏం మాట్లాడు తెలుసా? ఈ రాష్ట్రం బాగుపడాలా, నాకు పదవి ముఖ్యం కాదు. రాష్ట్రం పాడైపోయింది, ప్రజలు నష్టపోయారు, అన్ని వర్గాల వారు కూడా నష్టపోయారు, రాష్ట్రం అప్పుల పాలైపోయింది. ఇటువంటి రాష్ట్రాన్ని కాపాడడం కోసం నేను అవసరమైతే నేను అడ్జస్ట్మెంట్ అవుతా, నాకు పదవి ముఖ్యం కాదు అని చెప్పింది. అంతేకాకుండా ఇంకో మాట అన్నాడు, నేను ఇవాళ రాష్ట్రం కోసం కాంప్రమైజ్ అవుతున్నాను.